గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. మొత్తానికి వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. మొత్తానికి పొద్దుగాల వార్తల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ మళ్ళీ అదే దుమారం రేపుతుంది. ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలను ఇబ్బంది పెట్టే తరహాలో నడుస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఆ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల టైంలో కరెక్ట్గా ఎఫెక్ట్ పడడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో చూశారు మీరు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇటు కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు ఒకటే అనేది ఒక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇదే నిజం అని చెప్పేసి వాస్తవానికి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారే డైరెక్ట్గా వచ్చేసి చెప్తున్నారు. డైరెక్ట్ ఆమెనే చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు నిన్న జరిగిన విషయం ఏంటంటే రాజాసింగ్ సార్ కూడా సేమ్ కవిత గారు చెప్పింది నిజమే, బీజేపీ పార్టీని నడిపిస్తున్నది కేసీఆరే అనే విధంగా డైరెక్ట్ చెప్పేసిండు. బయట ఎవరు చెప్తలేరు, చెప్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఓ లెక్క ఉంది. సో ఆ విధంగా రాజాసింగ్ సారు ఓపెన్గా సంచలన వ్యాఖ్యలు చేసిండు. మొత్తానికి బీఆర్ఎస్, బీజేపీ మొత్తానికి ఎట్టకేలకి ఇబ్బందుల్లో పడ్డాయి. అటు కవిత గారు, ఇటు రాజాసింగ్ సారు బీజేపీ నుంచి ఇద్దరి మాటలు ఒకటే అవ్వడం ఇడ చాలా మొత్తానికి రాజకీయ చర్చల్లో ఇది చాలా కీలకంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని మాత్రము విచ్ఛిన్నమైపోతుంది, కంప్లీట్గా విచ్ఛిన్నమైపోతుంది. రాజాసింగ్ సార్ మాట్లాడే మాటలకు బీజేపీ పార్టీ కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. దాంతోపాటు ఇక్కడ మాట్లాడే విధి విధానాలు మొత్తం ఎవరు ఏ లీడర్ ఏం మాట్లాడినా కానీ సస్పెండ్ చేసే లెక్కలు ఉన్నాయని చెప్పేసి రాజాసింగ్ సార్ మాట్లాడడం మాత్రం కీలకం. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన విధం ఏంది, ఈ యొక్క పురాణాల గురించి ఇబ్బంది పెట్టకండి, అనకండి, సీతమ్మ గారిని ఇట్లా అనకండి అని చెప్పేసి అన్నోన్ని వదిలేసిన, అన్నోన్ని ఏమనలేదు కానీ అనకండి అని చెప్పేసి అన్న ఈ మహానుభావుని మాత్రం తీసుకెళ్ళి సస్పెండ్ చేసిరు, జైల్లో పెట్టారు. అది పరిస్థితి. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీలో పెద్దగా ఏం ఉండదు అన్నట్టు, వాళ్ళకి మాత్రం ఆ బీజేపీ పార్టీలో విలువలు ఉండవు. ఓపెన్గా మాట్లాడుకున్నారు, తప్పేం లేదు. గతంలో ఈ యొక్క నిరంజన్ సార్ మీద ఈ యొక్క గత వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఆయన మీద మనం మన రఘునందన్ సార్ కేసులు వేసిండు కదా, 111 జీవో మీద కేసులు వేసిండు కదా, ఆయన మీదనే కేసులు అయినాయి. రఘునందన్ సార్ మీదనే కేసులు అయినాయి, ఆయన మీదనే మొట్టికాయలు వేసారు, ఆయన్నే బదలాం చేసి తిట్టిండ్రు. అట్లున్నది కథాడ. బండి సంజయ్ సారు అధికారం చేపట్టిన తర్వాత అంటే ఆ యొక్క అధికారం అంటే కంప్లీట్గా ఆ యొక్క పగ్గాలు, రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు పట్టుకున్న తర్వాత మొత్తానికి ఆ పార్టీ యొక్క క్యాడర్ని, ఆ యొక్క రేటింగ్ని కంప్లీట్గా 8% ఉన్నదాన్ని 89% తీసుకెళ్ళారు. బట్ అంత పెద్ద క్షేత్రస్థాయిలో పనిచేసారు. బండి సంజయ్ సార్ పాత్ర ఎలా ఉండేనో మీకు తెలియదే ఉంది. ఆ పాత్రలో దాదాపుగా ప్రజా సంగ్రామ యాత్రలు ఎన్నిసార్లు తిరిగిండు, రాష్ట్రం మొత్తం మస్తు తిరిగిండు, పార్టీని మొత్తం బలోపేతం చేసిండు. కానీ ఆయన కూడా ఆడ పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్ చెప్పడం వల్ల తీసేయడం జరిగింది. ఈ విషయమే బయట చర్చల్లో నడిచింది. సో మొత్తానికి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే వరకల్లా మొత్తానికి అక్కడ ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్గా బీఆర్ఎస్ నుంచి కవిత గారు చాలా కీలక నేత, అందులోనూ కేసీఆర్ బిడ్డ, ఆమెనే చెప్తుంది. ఇక్కడ నుంచి కూడా రాజాసింగ్ కూడా చాలా పెద్ద కీలక నేతనే. సో ఆయన కూడా డైరెక్ట్ చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది అనేదే ఇక్కడ చర్చ. కాబట్టి మొత్తానికైతే రాజకీయ చర్చల్లో ఇక్కడ కేసీఆర్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే లెక్కలు ఉన్నాయి అని చెప్పేసి మాత్రం ఉన్నాయి. సో షోకాస్ నోటీసులు ఇస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ కవిత గారు మాత్రం ఒక విషయం డైరెక్ట్గా ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే ఓపెన్గా పార్టీకి ఏమన్నా వస్తే ట్విట్టర్లో చేసేది కాదు, మీరు యుద్ధ వీరుల్లాగా పయనించాలి, కానీ మీరు గ్రీకు వీరుల్లాగా పనిచేస్తున్నారు, ఏం లాభం లేదు, ఆడబిడ్డల పట్ల ప్రవర్తించే ప్రవర్తన ఇదేనా అనే విధంగా చెంపదెబ్బలు కొట్టినట్టుగా ఉంది. మాట చెంపదెబ్బలు కొట్టినట్టే ఉంది. కానీ డైరెక్ట్గా ఇక ట్విట్టర్ అంటే డైరెక్ట్ కేటీఆర్ సార్ అన్నట్టే ఉంది అది. దాంతోపాటు ఈ రాజకీయ చర్చలు ఇప్పటి నుంచి కాదు, నేను జైలుకోవడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పేసి అంటే మొత్తానికి కేటీఆర్ వర్సెస్
కవిత అన్నట్టుగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. సో ఏం జరగబోతుంది? సో ఆ విధంగా నడుస్తుంది అన్నట్టు. సో మెయిన్గా మాత్రం ఈ ఇష్యూ నడుస్తుంది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రభాకర్ రావు రాకపోతే 5 రోజుల్లో రాకపోతే మాత్రం బాగుండదు, ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో అలా ప్రధాన వార్తలు ఆ విధంగా ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క మన రేవంత్ రెడ్డి సార్ కూడా మాట్లాడే విధానం ఏంటంటే, మన ప్రధానమంత్రిని ఓ మాట అన్నాడు అన్నట్టు, యుద్ధం చేతగాక వెన్నికి తిరిగి వచ్చినావు, మేము రాష్ట్రాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా దేశం మొత్తం ఏకమై మీకు మద్దతు ఇస్తే దేశాన్ని మీ రాజకీయాలకు పణంగా పెట్టేసిరు, దేశ భవిష్యత్తును పణంగా పెట్టారు, దేశ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టారు. మీ రాజకీయాల కోసం ఆ ట్రంప్ చెప్పిన మాటలన్నీ మొత్తాన్ని భ్రష్టు పట్టించారు అని చెప్పేసి కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యిండు. సో ఈ విధంగా జరుగుతున్నాయి ఈరోజు తెలంగాణ వార్తలు, దాంతోపాటు పొద్దుగాల వార్తలు. సో ప్రధాన పత్రికల్లో వార్తలు ఎలా ఉన్నాయో ఇవాళ చూసే ప్రయత్నం చేద్దాం రండి. వెలుగు దినపత్రికలో మొత్తానికి కవిత గారి గురించి ఇక్కడ ఉంది. నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేందిరా నొప్పి అని చెప్పేసి అంటుంది. మీకేందిరా భయ్ నొప్పి అని. కేసీఆర్కు నేను రాసిన లేఖపై కొందరు గ్రీకు వీరుల విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేందిరా భయ్ నొప్పి అని చెప్పేసి, ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్పితే బాగుండదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు, నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? నేను సూటిగానే మాట్లాడతా, స్ట్రైట్ రాజకీయాలు చేస్తా అని చెప్పేసి అంటుంది. మొత్తానికి మాత్రం రాజకీయ రగడ మొదలైంది. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది, కోర్టులు ఉన్నారంటూ నాపై పడి ఏడ్చుడేంది అని చెప్పేసి, దాంతోపాటు ముందు కోర్టులను బయటకు పంపండి, ఇది నా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ, నాకు హక్కు ఉంది, నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలో పనిచేస్తా, ఇతరుల నాయకత్వంలో పని చెయ్య, పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మె వరకు ఉంది, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, ఎవరికి తలవంచా, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పూర్తి క్లారిటీతో ఉన్నా అని చెప్పేసి అంటుంది. మొత్తానికి క్లారిటీగా మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర, మర్జీ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించేందుకు రేవంత్ కోవట్ అంటూ నాపై ముద్ర వేశారు. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. కోవట్టులుంటే బయటకు పంపకుండా నాపై ఏడుపులేంది, ఇంటి ఆడబిడ్డను కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తారా? నాకు నీతులు చెప్తున్నోళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పందించలేదు? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ పార్టీ ఉత్సవాలు మర్చి అమెరికాలో చేసుకునేది అని చెప్పేసి నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్పితే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, వేరెవ్వరి నాయకత్వంలోనూ చేయను. కేటీఆర్ హరీష్లే లక్ష్యంగా చిట్చాట్లో మొత్తానికి కవిత కామెంట్లు చేసింది. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి మాత్రము ఇరగదీసింది అన్నట్టు ఈ మాటలతోటి. బోనం ఎత్తి డ్యాన్స్ చేసి అని చెప్పేసి ఉదయం హైదరాబాద్లో తన ఇంట్లో చిట్చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా సేవాలాల్ తాండాలో మొత్తానికి నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చిట్చాట్లో మాట్లాడిన మాటలు మాత్రం బరాబర్గా అరుచుకున్నారు బో, ఇరిషి పారేసింది. మొత్తానికి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళకు మాత్రము తీరని దెబ్బ ఎట్టకేలకు మాత్రం గట్టిగా ఇచ్చింది. ఒక్కొక్కటి మాత్రం ఒక బ్రహ్మాస్త్రం, ఒక వజ్రాయుధం, ఒక రామబాణం, ఈ లెవెల్ ఉన్నాయి ఆ కథ. అంత పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. వాళ్ళకి అర్థం అవుతలేదు. ఎందుకంటే పార్టీ ప్రక్షాళన చేయాలి, పార్టీని ఇబ్బంది పడుతుంటే, పార్టీ మొత్తం నాశనం అవుతుంటే ప్రేక్షక పాత్ర వహించినప్పుడు పార్టీలకు వెళ్ళి ఇలాంటి వాళ్ళు రావడం కూడా చాలా మంచిది. ఇలాంటి వాళ్ళు రావడం, ఇలా మాట్లాడడం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ
10 ఏళ్ళు పరిపాలన చేసింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ తీవడానికి కారణమైంది, అందులో కీలక పాత్ర వహించింది. ఇవన్నీ మర్చిపోయి తెలంగాణను దోచుకు తినడే అనే విధంగా మాట్లాడే విధానంలో అక్కడ నడిచింది. కానీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ కార్యకర్తలు ఎంత పనిచేసారు అనే విషయం మర్చిపోతున్నారు. కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కవిత గారు మాట్లాడే మాటలు అన్నీ 100% కరెక్ట్. ఎందుకంటే పార్టీ విచ్ఛిన్నం అవుతుంటే, పార్టీ కుప్పగూలుతుంటే ప్రేక్షక పాత్ర కూర్చొని ఒకరు ఫామ్ హౌస్లో, ఒకరు ట్విట్టర్లో కూర్చుంటే కాదు కదా కథ. పార్టీ పగ్గాలు మీకు పనిలేకి ఇచ్చిరా? మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది, 60 లక్షల మంది, 60 లక్షల మంది, 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, కనిపిస్తలేదా? మీకోసం ఎండలో తిరుగుతున్నారు, మీకోసం కష్టపడుతున్నారు, మీకోసం పోరాటాలు చేస్తున్నారు, మీకోసం రోడ్ల మీద ఉరికొస్తున్నారు. ఆ మాత్రం కనీసం క్లారిటీ లేకపోతే ఎట్లా? పార్టీ అంటే మీ వరకేనా? మీ కుటుంబంలోనే ఒక వ్యతిరేకత మొదలైంది, కనిపిస్తుందా? ఎందుకంటే పార్టీ ధర్మంగా పనిచేస్తే ఇలబెడుతుంది, లేకపోతే కుప్ప కూలుస్తుంది. ఇక్కడ పార్టీ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. సో కవిత చెప్పింది నిజమే అని చెప్పేసి రాజాసింగ్ సార్ అంటున్నారు. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నాడు. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుంభక్కయ్యారు. దాంతోపాటు ఈ విషయంలో ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ ఆయననే ఓపెన్గా చెప్పింది, ఇంకేం ఉండదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్చాట్లో మాట్లాడిందంతా నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారని చెప్పేసి, దాంతోపాటు ఈ యొక్క గతంలో అదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సి ఉందని అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కు అయిపోతున్నారు. దాంతోపాటు దీని ద్వారా బీజేపీ చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరు బయట చెప్పబోరని తెలిపారు. కానీ ఎట్టకేలకు మాత్రము కడుపులో మొత్తంగా కేసిండు రాజాసింగ్ సార్. ఓపెన్ మాటలు. అందరిలాగా ఎవరికి భయపడలేదంటే భయపడకుండా ఉన్న విషయం ఓపెన్గా చెప్పేసిండు. ఒక ఆడబిడ్డ కదిలిన తర్వాత నేనెందుకు కదలకూడదు రాబోయ్? ఒక ఆడబిడ్డనే ఉర్రూతలు ఇస్తుంది ఒక రుద్రమాదేవిలాగా, మరి ఆ మాత్రం నేనెందుకు చేయకూడదని చెప్పేసి రాజాసింగ్ సార్ వచ్చేసిండు, ఇలబడ్డాడు నిజమే అని చెప్పేసి. ఎందుకంటే పార్టీలు మీ యొక్క సంపద కోసము కాదు, ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీల భవిష్యత్తు కోసం, పార్టీల భవిష్యత్తును మీకోసం, మీ భవిష్యత్తు కోసము మీరు నిర్మించుకుంటున్నట్టు కనిపిస్తుంది. వాటిని అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. కానీ ఆ పార్టీలను నిలబెడితే ప్రజలకు మంచి అవుతుంది, దాంతోపాటు కార్యకర్తలకు మంచి అవుతుంది, పార్టీకి ఒక ఉన్నత విలువలు వస్తాయి. అవేవి చేయట్లేదని చెప్పేసి ఇక్కడ ఓపెన్గా మాట్లాడిన మాటలు. ఇది పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇది కథ జరుగుతుంది. కవిత దెబ్బకు 2 పార్టీలు విలవిల అని చెప్పేసి, ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం అని చెప్పేసి ఇక్కడ వార్త. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత, ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తమ వాళ్ళు తమ్ముడు పోతున్నారంటూ కామెంట్స్. తలలు పట్టుకుంటున్న 2 పార్టీల నేతలు కేడర్నుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం జగన్నాథం అట్టున్నది కథ. ఇల్లది. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్తో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవాటుల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేటీఆర్, కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీటు పెంచేసింది. పెట్రోల్ పోసింది దెబ్బకు. హీట్ కాదు, రగులుతుంది మంట, అగ్నిజ్వాల అయిపోయిందాడ.
తప్పేముంది? అవతల కొడుకుని పిలిచిండు, మరి కూతురుని పిలిస్తే అయిపోతుంది కదా. ఇద్దరి మధ్యలో గిట్లా కాదు బిడ్డ గిట్లా అని చెప్పేసి ఉంటే అయ్యే పోతుండే. కేటీఆర్ని పక్కన పెట్టుకునే కల్వకుంట్ల కవితని దూరం పెట్టినా అని ఇంకా మీ ఇంటి పేరు మోస్తున్నామే, మీ ఇంటి వంశగౌరవాన్ని మోస్తున్నామే. మీకోసం కష్టపడుతున్నాడు కల్వకుంట్ల కవిత, మీ పేరు ఇలా పడుతుంది కదా, మీ ఇంటి పేరు ఇలా పడుతుంది కదా. కనీసం మీరు ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? పిలిపించి మాట్లాడు. ఆయన ఇంటి ఆడబిడ్డ కదా, ఆడబిడ్డ ఇబ్బంది పడితే చాలా కష్టమవుతుంది. మొత్తానికి ఇక్కడ కేసీఆర్ది కూడా తప్పే ఉంది. ఎందుకంటే కొడుకుని పిలిచినప్పుడు బిడ్డను కూడా పిలవాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పేస్తే అయ్యిపోతుంది. దానికి పెద్ద రచ్చ ఎందుకు? ఈయన దగ్గరికి పిలుచుకొని మాట్లాడడం, ఈయనతోటి అన్నీ చెప్పడం, ఆమెతోటి మాత్రం వేరే మనుషులను పంపిస్తే ఇంకా తండ్రి స్థానం ఎక్కడున్నట్టు? అది వేరే వాళ్ళు చెప్తే నడుస్తుంది కథ. అంటే దూరం పెట్టినట్లా ఇదే జరుగుతుంది కదా. అందుకే ఆమె ఉగ్రరూపం దాల్చింది, తప్పేముంది అక్కడ. సో మొత్తానికైతే గట్టిగానే ఉంది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇటు బీజేపీ రాజకీయ చర్చ. కాంగ్రెస్లో 5 కమిటీలు. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో 70 మందితో 5 పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత అన్నట్టు. సో కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. దాంతోపాటు పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిసిప్లినరీ, దాంతోపాటు డీలిమిటేషన్తో పాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీలను ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ మెయిన్ కీలక నేతలను తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అందరికీ క్యాడర్లు వాళ్ళ డిజిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మాత్రం కమిటీలను ఏర్పాటు చేశారు. సో మంచి మాట. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల. తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగోలో 2047ను యాడ్ చేసింది. దాంతోపాటు లోగోలోని నెంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడిని గుర్తును ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ తెలంగాణ మీరు ఇక్కడ చూడొచ్చు లోగో, ఇక్కడ తెలంగాణ ఉంది, అందులో ఉదయిస్తున్న సూర్యుడు ఉంది. మొత్తానికి 2047 అంటే స్వతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు అవుతుంది కదా. 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు అక్కడ నెంబర్ 1 స్థానంలో ఉండాలన్నది ఒక లక్ష్యంగా పనిచేస్తున్న తరహాలు అన్నట్టు ఇవి ఒక రకంగా చెప్పాలంటే. సో దాంతోపాటు ఫైనల్లో బెంగళూరు ఆల్రౌండ్ షోలో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లో అదరగొట్టింది. మొత్తానికి గురువారం జరిగిన క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14 ఓవర్ల ఒక బంతి అన్నట్టు ఓవర్లలో మొత్తానికి 101 రన్స్కే కుప్పకూలింది. బెంగళూరు 10 ఓవర్లలోనే 106 పరుగులు చేసింది, 2 వికెట్లు స్కోర్ చేసి ఈజీగా గెలిచిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఫైనల్కి బెంగళూరు వెళ్ళింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త, స్పోర్ట్స్ సంబంధించిన వార్త. దాంతోపాటు ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోడీకి ఎక్కడిది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగా అరుచుకున్నాడు. పాక్తో యుద్ధం మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండి అని చెప్పేసి మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో దమ్ముంటే పీఓకొని గుంజుకోండి, బలూచిస్తాన్ను విడదీయండి, గొప్పలకు తిరంగ ర్యాలీలు తీస్తారా, సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించరా అని ఫైర్ అయ్యారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశ గౌరవం నిలబడుతుందని వ్యాఖ్య. మేడ్చల్లో పీసీసీ ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర అని చెప్పేసి ఇక్కడ వార్త ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోడీకి ఎక్కడిది అని చెప్పేసి అంటున్నాడు. ఉన్న వాస్తవానికి మాటలు తెలంగాణ ప్రజల్లో కావచ్చు, ప్రతి ఒక్క భారతీయన్ మనసులో ఉన్న మాట ఒక్కటే, ప్రతి ఒక్క భారతీయన్ మనసులో ఉన్న మాట. ఎందుకంటే రాష్ట్రాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మీకు మద్దతు ఇచ్చి మీ వెనకాల నిలబడి మీకోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి మీకు గౌరవం ఇచ్చి మీరు సైనిక దళాలను ముందుకు పంపించండి అని చెప్పేసి, త్రివిధ దళాలను ముందుకు పంపించండి, మేము ఎంతైనా మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలు 140 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానాన్ని తీసుకొచ్చి ట్రంప్ కాలకాడ వాడేసినట్టు చేసినాడు. ఆయన చెప్తే ఇలా ఆగిండంట. ఏంది ఇది? నిజమే కదా, ఉన్న మాటనే మాట్లాడుతున్నాం కదా. అసలు ట్రంప్ ఎవరు, ఆయన మాటలు ఎందుకు వినాలే? దేశాన్ని నాశనం పట్టిస్తున్న విషయం తెలియదా? ఎన్ని సుంకాలు వేస్తున్నాడో తెలియదా? ఎన్ని ట్యాక్సులు పెరిగినాయో తెలియదా? ఎంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నాడో తెలియదా?
ఎంతమంది భారతీయుల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడో తెలియదా? అసొంటోని మాటలు నమ్మి ఇక్కడ 140 కోట్ల మంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది మోడీ సార్. ఇక్కడ కనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ మాట నేను దాదాపు ఈ యొక్క నెల రోజుల కింద, ఒక రకంగా చెప్పాను నెల రోజుల కిందనే చెప్పిన. ఈ యొక్క ఖచ్చితంగా ఆల్మోస్ట్గా ఈ యొక్క పిఓకేని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటు అక్కడ ఉన్న మన యొక్క పహల్గాం దాడిలో జరిగిన ఘటన మీకు తెలిసిందేలే. ఆ యొక్క ఉగ్రవాదులను, అక్కడ ఉన్న ఉగ్రవాదులను ఇక్కడికి తీసుకొచ్చి అదే మన పహల్గాం ఘటన ఎక్కడ జరిగిందో అదే ఘటన దగ్గర AK-47 పెట్టాలి, మ్యాగ్జిన్ ఒక్కొక్కరిని దించిపారేయాలని కూడా చెప్పిన. గుర్తులేదా? ఉన్న విషయమే కదా మాట్లాడేది. ఇక్కడ ఆ యొక్క ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినాం, మంచిదే, సంతోషం. ఉగ్రవాదులు అట్లే ఉన్నారు కదా ఆడ, కొంతమంది చచ్చిపోయారు, అందరు కాదు కదా. వాళ్ళు మళ్ళీ కుట్రలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు తెలియదా? మన దగ్గర ఉన్న కోవాటులు బయటికి వెళ్తలేరా? దాదాపు 11-12 మంది బయటికి వెళ్ళలేరా? అసలు ఈ యొక్క పహల్గాం ఘటన జరగకన్నా ముందు అసలు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? నిఘా వర్గాలు వాటిని ఆలోచించాలి కదా, చూడాలి కదా. వాళ్ళు ఉన్నదే అందుకు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కడ పోయినాయి మరి? అవి కూడా లేవా? గూఢాచారులు ఎక్కడ పోయారు? ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు మొత్తానికి. పాకిస్తాన్ వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. విజయనగరంలో జరుగుతున్న విషయం మీకు తెలియదా? ఈ విషయం ఇప్పుడు పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయా? ముందే కదా పసిగట్టాల్సిన విషయం ఇదన్నీ. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఇది జరుగుతున్న విషయం. 25 మంది 26 మంది చనిపోతే తప్ప మనకు ఏం అర్థం కాదంట. అప్పుడు తప్ప కళ్ళు తెరవరు అన్నట. ముందుగా కదా ఇవన్నీ చూడాల్సింది. ఆ ట్రంప్కు చూడండి, ఈ దరిద్రానికి ఆయన సపోర్ట్ చేసిండు. ట్రంప్కు షాక్. టారిఫ్ అమలుపై స్టే విధించిన యుఎస్ ట్రేడ్ కోర్టు. సుంకాలు వేసే అధికారం ప్రెసిడెంట్కు లేదు. వాణిజ్య లోటును నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించడం చట్ట విరుద్ధం. టారిఫ్ను విధించే పవర్ కాంగ్రెస్కే ఉందని వెల్లడి. చూడండి, అమెరికా కోర్టే మొట్టికాయలేసింది. నీకు అక్కెక్కడిదిరా? నువ్వు ఎమర్జెన్సీలో టైంలో మాత్రం రావాలి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మొట్టికాయలేసింది. డోస్ నుంచి తప్పుకున్న మాస్క్. ట్రంప్తో విభేదాలే కారణం. దాంతోపాటు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకించిన మస్క్. దాంతోపాటు అమెరికాను అప్పుల్లో నెడుతున్నాడంటూ బహిరంగ విమర్శలు. ఆర్థిక రంగంలో దాదాపు నెంబర్ 1 స్థానంలో అమెరికానే ఉంది అగ్రరాజ్యంగా. ఆ అగ్రరాజ్యాన్ని కూడా మట్టు కనిపిస్తున్నాడు, గడ్లే కలుపుతున్నాడు ఓపెన్ చెప్పాలంటే. విదేశస్తుల నుంచి రాకపోకలు, వాణిజ్యాలు అన్నిటికన్నీ నడుస్తుంటేనే అవుతుంది. వాళ్ళని మొత్తానికి గడ్లే కలిపితే ఇక్కడ ఉన్న దేశం కూడా నాశనం అవుతుంది. ఆ విషయం ఆయనకు తెలియనట్టుంది. ఇంకా కథ దేశాలేని చుట్టూ ఉన్న దేశాలు ఏవి సహకరించకపోతే ఏమవుతుంది అమెరికా పరిస్థితి? ఇది వాళ్ళ లోపలికి వెళ్ళి ఓ మనిషి వచ్చి వాళ్ళకు మూతి పనులు ఆలగొడితే తప్ప తెలియదు అన్నట్టుంది ఇలా కథ. సో దాంతోపాటు పీఓకేకి ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఆ రోజు ఎంతో దూరంలో లేదు రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. దాంతోపాటు పీఓకేలో ఉంటున్నది మన వాళ్ళే, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమ్మిట్లో రక్షణ శాఖ మంత్రి కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. వాళ్ళు ఇక్కడికి వచ్చేది కాదబ్బా, మనమే ఆ పీఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. తప్పేముంది? అది ఎప్పటి నుంచో మనదే కదా. వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని కూడా ఎటకేలకు నరకని చూపిస్తున్నారు పాపం. వాళ్ళు ఇటు రాక అటు పోక అన్నట్టు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాపం. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా మనమే స్వాధీనం చేసుకుంటే వాళ్ళన్నా సేఫ్గా బతుకుతారు కదా పాపం. అల్లు అర్జున్కు గద్దర్ అవార్డు. పుష్ప 2 మూవీలో నటనకు బెస్ట్ యాక్టర్గా ఎంపిక. బెస్ట్ ఫిల్మ్గా కల్కి 2898, ఏడి రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్. దాంతోపాటు బెస్ట్ థర్డ్ ఫిల్మ్గా లక్కీ భాస్కర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డుల ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. కానీ సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ఇబ్బంది చాలా పెడుతుంది, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంది.
అది ఒకసారి పైసలు ఉన్నాయని చెప్పేసి విరవీయకండి. ప్రభుత్వాలకు సహకరిస్తూ పనిచేయండి, ప్రజలకు సహకరిస్తూ పనిచేయండి. డబ్బులు ఉన్నాయని చెప్పేసి మాత్రం కొంచెం ఇండస్ట్రీలో కొంతమంది వాళ్ళు చెప్పలేదా, ఆ నలుగురు లాంటి వాళ్ళు, వాళ్ళతోటి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళతోటే అధికారం ఉంది, వాళ్ళతోటే పైసలు ఉన్నాయని చెప్పేసి విరవీగితే శాశ్వతం కాదు, అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఆ తర్వాత ఇబ్బంది చాలా పడాల్సి వస్తుంది. ఎటకేలకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మొత్తానికి మీ యొక్క థియేటర్ల మీద పడ్డాడు కదా ఒకసారి, ఒకటొకటి అన్నీ బయటపడుతున్నాయి. గట్లయితుంది. ఇంతింత రమ్మంటే ఇల్లంత వచ్చినట్టు చేస్తే కూడా కరెక్ట్ కాదు అది. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణలో అవార్డులు ప్రకటన చేశారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. జూరాల గేట్లు ఓపెన్, భారీ వర్షాలతో ఎగువ నుంచి 99,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. దాంతోపాటు 10 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేస్తున్న ఆఫీసర్లు. 18 ఏళ్ళ తర్వాత మే నెలలో ప్రాజెక్టుకు వరద అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి జూరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో కిందికి నీళ్ళు వదిలేసారు. సో మొత్తానికి 18 ఏళ్ళ తర్వాత మే నెలలో ఈ యొక్క వరదలు అనేది బయటికి వెళ్ళడం జరిగింది అన్నట్టు ఓ రకంగా. సో ఎందుకంటే మనకు నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి కదా, సో ఆ ఎఫెక్ట్ కూడా కొంతవరకు ఉందన్నట్టు. దాంతోపాటు అల్పపీడనాల ఎఫెక్ట్ ఆ విధంగా. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అని చెప్పేసి, ఉత్తమ దర్శకుడు నాగాశ్విన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గద్దర్ అవార్డులు 2024 అవార్డులు మొత్తానికి బయటకు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతో పాటు నాన్నను విడదీసే కుట్ర అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు. నన్ను పార్టీ నుంచి గెంటేసే సీన్ ఎవ్వరికీ లేదు అని చెప్పేసి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు. కేసీఆరే నాయకుడు, ఇతరుల నాయకత్వంలో పని చేయను, కాంగ్రెస్తో మాట్లాడనన్నది శుద్ధ అబద్ధం. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎవ్వరూ మాట్లాడలేదు. ఎక్స్లో పోస్టు పెడితే సరిపోతుందా? ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? లీకు వీరులు ఎవరంటే గ్రీకు వీరుల నాపై ప్రతాపమా? సొంత పార్టీ వాళ్ళే ఎంపీగా నన్ను ఓడించారు. చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత, సొంత పార్టీ వాళ్ళే ఎంపీగా నన్ను ఓడించారు అంటే ఈ రాజకీయ కుట్ర, ఫ్యామిలీలో కుట్ర, అధికార కుట్ర ఎప్పటి నుంచో నడుస్తుంది అన్నట్టు. ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ కథ. కానీ ఎట్టకేలకి ఇన్ని రోజులకు బయటపడ్డది. అంటే చూడండి, ధర్మం ఏదో రోజు బయటపడుతుంది, చూపిస్తుంది, ధర్మం నిలబడుతుంది అనే విధంగా. ఎన్ని పైసలు పెట్టినా ఎట్టకేలకు మాత్రం ఏదో రోజు బయటపడాల్సిందే నిజాలు. సో మొత్తానికి ఓపెన్ అయిపోయింది కల్వకుంట్ల కవిత గారు. సో దాంతోపాటు కవితపై వేటుకు రంగం సిద్ధం అని చెప్పేసి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన సీనియర్లు తర్జన భర్జనలు. సో దాంతోపాటు షోకాజ్ నోటీసులా నేరుగా సస్పెన్షనా అని చెప్పేసి లండన్లో ఉన్న కేటీఆర్తోనూ ఫోన్లో సమాలోచనలు. షోకాజ్ నోటీసు ఇస్తే సమస్యను సాగదీసేనట్టేనని భావన. దాంతోపాటు నేరుగా సస్పెన్షనే సరైన చర్యగా నేతల నిర్ణయం. నేడు లేదా రేపు కవిత సస్పెండ్ చేస్తూ బారాస. సో మొత్తానికి దాంతోపాటు క్రమశిక్షణా సంఘం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కవిత ఇది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం, సస్పెండ్ చేస్తారా లేదనేది. కానీ సస్పెండ్ చేస్తే మాత్రం పక్కా కొత్త పార్టీ పక్కా. సో మొత్తానికి ఆ విధంగా ఉంటుంది అన్నట్లు కవిత గారు. సో దీనికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు పాక్పై యుద్ధంలో మోడీ ఫెయిల్ అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఇంతగా మనం మాట్లాడుకున్న విషయమే. ట్రంప్ బెదిరిస్తే యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు? ఏం సాధించారని తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వీరతిలకం దిద్ది పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చి పంపిస్తే యుద్ధ విరమణ చేస్తారా? తాజా పరిణామాలతో ప్రధాని మోడీ రద్దయిన 1000 నోటు లాంటోడా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో రాజకీయ ప్రయోజనాలకు దేశాన్ని తాకట్టు పెట్టవద్దు, దమ్మున్నోడే దేశాన్ని గెలిపిస్తాడు, ఆ సత్తా గాంధీ కుటుంబానికే ఉంది. కాంగ్రెస్ జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. జూలై ఆగస్టులో స్థానిక పోరుకు సిద్ధం కండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అంటున్నారు. మొత్తానికి జూలై ఆగస్టులో స్థానిక ఎన్నికలు ఉంటున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటన చేసింది. ఇంకా ఓపెన్గా ఇంకేమున్నది. సో మొత్తానికి మాత్రం మోడీని మాత్రం గట్టిగానే అరుచుకున్నాడు, ఉన్న విషయమే. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, రెడీ గండి. ఇంకా బెంగాల్లో
నిర్మమత అరాచకం అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ క్రూరత్వానికి గిలగిల, మొత్తానికి 5 సంక్షోభాలతో బెంగాల్ ప్రజల విలవిల, మార్పు కోరుకుంటున్న జనం, మహిళల్లో పెరిగిపోతున్న అభద్రత, ఉద్యోగాల్లో యువతలో నిస్పృహ, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, దేశ ప్రజలంతా ఒకతాటిపైకి వచ్చారు. బెంగాల్ పర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఉద్యోగాలు లేక యువతలో నిస్పృహ ఉందంట. సంతోషం, మంచి మాట మాట్లాడారు. మీ మాటలు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏటా 2000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ బెంగాల్ గురించి మాట్లాడతలేను. తెలంగాణ రాష్ట్రానికి 59,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా ఇప్పుడున్న నేటి గవర్నమెంట్. 10 నెలల్లోనే మీకు 59,000 ఉద్యోగాలు వచ్చిన విషయం అందరు తెలిసిన విషయమే. 59,000 ఉద్యోగాలు భర్తీ చేసిరు కదా. రాష్ట్రం నుంచి 12 ఏళ్ళుగా మీరు ఈ యొక్క స్వతంత్ర భారతదేశానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా మీరు చెప్పాలి. మోడీ సార్, మేము అడుగుతున్నాం, మోడీ సార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఏ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏటా ఇస్తున్న 2,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు బయటికి తీసుకురావాలి. మీరే అన్నారు కదా, అట్లా తెలంగాణకు వచ్చే వాటాను కూడా ఇవ్వండి. మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు, అది ఇది అని చెప్పేసి అప్పట్లో ఒక పెద్ద ఆట నడిపించారు. ఇప్పుడు ఇస్తుంటే కూడా మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం అయినా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళను నేను అడుగుతున్నా, ఖచ్చితంగా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా చూపియండి. అది కూడా ఉండాలి కదా, తప్పేముంది? యువత గురించి మీరు మాట్లాడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారనే విషయం మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, మరేమైంది? మీరు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడ పోయినాయి అవి? 66 మందితో 5 కమిటీలు, కొత్తగా రాజకీయ సలహాదారుల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, దాంతోపాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, డిసిప్లినరీ కమిటీలు, ఏఐసిసి నియామకం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం కొత్తగా ఈ యొక్క పార్టీని విస్తరించే లెక్కలు, పార్టీని బలోపేతం చేసే లెక్కల్లో మొత్తానికి 5 కమిటీలు పెట్టేసారు అన్నట్టు. మొత్తానికి రాజకీయంలో మన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మన బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బంది ఉందబ్బా. అన్ని కాంట్రాక్టులే అని చెప్పేసి ఇక్కడ ఫైటర్ జెట్స్ ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ వార్త. రక్షణ వ్యవస్థ ప్రాజెక్టుల్లో జాప్యం, ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. రక్షణ ఒప్పందాలపై ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ తీవ్ర ఆందోళన, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో సంచలన వ్యాఖ్యలు. దాంతోపాటు తేజస్ MK1 ఏ ఫైటర్ జెట్లతో సహా అన్నీ ఆలస్యమే అని చెప్పేసి తేజస్ MK2 నమూనా ఇంకా రెడీ కాలేదని అసంతృప్తి. మొత్తానికైతే రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఎట్టకేలకు ఉన్నది మొత్తం కక్కేసిరు. అన్ని కాంట్రాక్టులే, ఫైటర్ జెట్స్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఆయన ఉన్న విషయం ఓపెన్గా చెప్పేసి మన ఏపీ సింగ్ తీవ్ర ఆందోళన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆలోచన చేయాలి, జెట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయుధాల ఇబ్బందులు ఉన్నాయనే విషయంగా ఓపెన్గా మాట్లాడినట్టే కదా. ప్రభుత్వం వాళ్ళకు కూడా పెద్దగా సహకరిస్తలేదు అన్నట్లు అర్థం. కాంట్రాక్టులు ఇచ్చిరైపోయి ఫైటర్ జెట్స్ లేవు అన్నట్టు. అక్కడ అధికారులే బయటపడుతుంది చెప్తున్నారు డైరెక్ట్, తొందర వేయండి అన్నట్టు. ఇది అసలు విషయాలు బయటికి పడుతున్నాయి. ఏదో ఒక రోజు ఏదో ముఖ్యంగా బయటపడాలి కదా, పడుతున్నాయి చూడండి. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కోరాపుట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పొదల మధ్యలో నక్కినట్లు గుర్తింపు. అదుపులోకి తీసుకొని విచారణ తర్వాత హిడ్మాగా తెలిసిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి హిడ్మా అరెస్ట్ అయిపోయిండు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గణపతికే మళ్ళీ పగ్గాలు, సీనియర్ నేతకు మరోసారి బాధ్యతలు అప్పగింత, అధికారికంగా ప్రకటించే అవకాశం లేదంటున్న పార్టీ వర్గాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు విలీన ప్రయత్నాలు బారాస చేసి ఉండొచ్చు అని చెప్పేసి బీజేపీ నుంచి ఎవరు చేయలేదు, మాది స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ మన ఈటల సార్ మాట్లాడుతున్నాం. బీజేపీలో బారాస విలీనమయ్యే ఆ ప్రసక్తే లేదు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ ముంచితే 10 నెలల్లో రేవంత్ ఆ పని చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్
ప్రారంభిస్తే రేవంత్ కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతా భాజపా నేత ఎంపీ ఈటల రాజేందర్ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు ఒక విషయం చెప్తాను, మిమ్మల్ని పార్టీలకి సస్పెండ్ చేసింది ఎందుకనే విషయం ఒకసారి చెప్పాలి. పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వితిన్ 24 అవర్స్లోనే మీ మీద కేసులు కట్టిర్రు, మీ మీద కోర్టుకు పోయినరు, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఇదంతా ఒక రాజకీయ వ్యూహంగా మాత్రము ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ బండి సంజయ్ బలంగా వెళ్తున్నాడు, ఆయన బీసీ బిడ్డ. ఆ యొక్క బీసీ బిడ్డ లెక్కల్లో నువ్వు కూడా ముందరికెళ్ళు, నువ్వు ఆ యొక్క బీజేపీ పగ్గాలు పట్టుకపో అని చెప్పేసి కేసీఆర్ మిమ్మల్ని పంపించినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అప్పటి నుంచి అయినా నడుస్తూనే ఉంది. అక్కడి నుంచి మీరు ఈటల రాజేందర్ సార్ మీరు ఈ యొక్క బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ మొత్తం సర్వనాశనం అయింది. ఆ విధంగా అక్కడున్న విజయశాంతి మేడం, ఈ యొక్క రాజగోపాల్ సార్ మొత్తం వాళ్ళు ఉన్న మాట లోపంగా చెప్పేసారు. తప్పేముంది, మీ వల్లనే ఆ యొక్క పార్టీ ఇబ్బంది పడ్డదని కూడా చెప్పేసారు. కానీ అది మొత్తం కేసీఆర్ స్కెచ్లో మీరు ఆ విధంగా పనిచేశారనే విధంగా మాత్రము రాజకీయ చర్చల్లో కొంత ఉంది. ఉన్న మాట నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ప్రజలు అనుకుంటున్నారు సార్, ప్రజలు అనుకుంటున్నారు ఆల్రెడీ. కాకపోతే బారాసాలో విలీనం చేసే ఉండొచ్చు, ఇది మొత్తానికి బీజేపీ వస్తుంది, బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నారు. మీ యొక్క బీజేపీ నేత, మీ ఎమ్మెల్యే ఓ రకంగా అవకాశం ఇస్తే మీ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఇదే రాజాసింగ్ సార్ కూడా అంటున్నాడు. అక్కడ పార్టీలో మొత్తం లుకలుకలు, పార్టీలను ఇబ్బంది పెడుకుంటూ ఏం సాధిస్తారయ్యా స్వామి. సో ఇది పరిస్థితి. కవిత వ్యాఖ్యలు 100% నిజమే అని చెప్పేసి పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు కుమ్మక్కవుతారు. బీజేపీ నేతలందరికీ ఇది తెలిసిన విషయమే. సస్పెన్షన్ భయంతో ఎవరు మాట్లాడడం లేదు. సొంత పార్టీపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఈ మాటకేందో అర్థం మీరే చెప్పాలి. ఈ ఉన్న మాటనే మాట్లాడిండు కదా ఆయన, తప్పేముంది. బీజేపీలో ఎవ్వరికి విలువలు పెద్దగా ఉండవు. ఇక్కడ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, పార్టీ నేతల్లో కావచ్చు, పార్టీ కీలక ప్రజాప్రతినిధుల్లో కావచ్చు పెద్దగా ఎవరికి ఇంపార్టెన్స్ ఉండదు. ఆడ భజన చేసి వచ్చేటోళ్ళకు మాత్రం ఉంటుంది. కేంద్రానికి పోవాలి, భజన చేసి రావాలి, తప్పుల తాళాలు పట్టుకొని పోవాలి. అది కథాడ. బండి సంజయ్ సార్ ఎంత క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఆయన మీద కేంద్రానికి అనవసరమైన లేఖలు రాసి ఆ తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బంది పెట్టి ఆ పార్టీని మొత్తాన్ని గడ్లే కలిపింది వీళ్ళు గారా, ఉన్నవాటనే కదా. ఆ మాట విజయశాంతి మేడము, రాజగోపాల్ రెడ్డి సార్ మేడం సారు మీతో చెప్పలేదా? మర్చిపోయారు అప్పుడే. ఈయనను కూడా సస్పెన్షన్ చేసిరు. హిందూ ధర్మం ప్రకారం ఇట్లా ఎన్నుకుంటారు నాయన అని అంటే పాపం ఆయన సస్పెండ్ చేసిరు. రఘునందన్ సార్ని ఇబ్బంది పెట్టింది తెలియదా? ఆయన కూడా పార్టీ కోసం మస్తు పని చేస్తాడు కదా. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకు విలువలు లేకుండా చేస్తున్నది మీరు. కోవట్టు రాజకీయాలు చేస్తారని పిచ్చి లెక్కలు. సో 3 రోజుల్లో ఇండియా రావాల్సిందే అని చెప్పేసి దర్యాప్తుకు సహకరించండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం. మొత్తం సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఆగస్టు 5న విచారణకు వాయిదా అని చెప్పేసి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ పాస్పోర్టు సో పునరుద్ధరించిన సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ప్రభాకర్ రావు రావాలి. సో ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించిన సర్వోన్నత న్యాయస్థానం. ఆయన పాస్పోర్ట్ను అట్లా వేస్తేనే కదా ఆయన ఇక్కడికి వచ్చేది. ఆ లెక్కల ప్రభాకర్ రావుకి పడ్డది ఎఫెక్ట్. ఏదో ఒక రోజు బయట పడుతుంది అబ్బా, అన్నీ బయటకు వస్తాయి. మొత్తానికి ఈరోజు మాత్రం చాలా కీలక నిజాలు బయటకు వచ్చినాయి. సో దానితో పాటు మరో వార్త చూడవచ్చు. త్వరలో పీఓకే భారత్లో కలుస్తుందని చెప్పేసి ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అక్కడి ప్రజల్లో భారత్తో ప్రగాఢమైన అనుబంధం ఉంది. మొత్తానికి కొంతమందే పెడదారి పట్టారని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. వాళ్ళ ముందే ఆ యొక్క పీఓకేని స్వాధీనం చేసుకుంటే అయిపోయేదానికి ఇదంతా వెళ్ళి డోన్ నుంచి మస్క్ అవుట్, బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన. మొత్తానికి ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా బాధ్యతలు ముగిశాయని ఎక్స్లో వెల్లడి. వేలాది మంది ఉద్యోగులను మస్క్ సిఫార్సులతో తొలగింపు. దాంతోపాటు పెళ్ళుబికిన నిరసనలు, టెస్లాపై పడిన ప్రభావం, ఎన్ఆర్ఐలపై 5% ట్యాక్స్, బిగ్ బ్యూటిఫుల్ బిల్ను తప్పుబట్టిన మస్క్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎక్కడ దొరికితే అక్కడ తిందాం అన్నట్టుగా ఉంది ఆయన కథ. మొత్తానికి దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని ట్రంప్కి ఇంకా అర్థం కాలేనట్టుంది. ట్రంప్
టారిఫ్లకు కోర్టు బ్రేక్ అని చెప్పేసి లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై సుంకాల వడ్డన తప్పుపట్టిన అమెరికా కోర్టు అని చెప్పేసి అమెరికా ట్రైల్ కోర్టు అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఆ అధికారం ఉంటుంది. సో టారిఫ్ అధికారాలతోనే భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించారని చెప్పేసి కోర్టుకు విన్నవించిన ట్రంప్ న్యాయవాదులు, దాంతోపాటు తిరస్కరించిన న్యాయస్థానం, అప్పీలు చేసిన యంత్రాంగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కోర్టు విన్నవించిన న్యాయస్థానం, న్యాయవాదులు మొత్తానికి తిరస్కరించిన న్యాయస్థానం. మొట్టికాయలు వేసింది అబ్బా, ఓపెన్ చెప్పాలంటే మొట్టికాయలు వేసింది అంతే. ఇక చూడండి, సుంకాలు పట్టుకొని ఆయన అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదన్న అమెరికా ట్రేడ్ కోర్ట్ అని చెప్పేసి గుంజేసింది మొత్తం. నీకు ఎక్కడదా ఈ అధికారం? ఎమర్జెన్సీ టైంలో అవసరం నీకు అంతే. ఇప్పుడు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంట. అది ఇచ్చినంత వరకు ఈ కుట్రలు చేస్తూనే ఉంటాడంట. అది కథ. ఇది మొత్తానికైతే ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, ఇవి మొత్తానికి ఈరోజు పొద్దుగాల వార్తలు. మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు, కీలక నిజాలు, బయటకు వచ్చిన వార్తలు అన్నీ చూశారు. సో చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.